హాయ్, వెల్కమ్ టు యుఐ టాపిక్స్. సో టాపిక్ వెళ్ళక ముందు స్వామియే శరణమయ్యప్ప. ఓకే, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడే జస్ట్ మా ఫ్యామిలీ అందరం పోయి చూసుకొని వచ్చాము ఇరుముడి సినిమా. ఆ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. నా గొంతు కూడా ఒకలాగా అయిపోయింది ఆ సినిమా చూసి. అంటే అంత ఎమోషను ఎలా వస్తుందో తెలియదు ఈ వీడియో. సో ఎలా వచ్చినా పర్లేదు. సో సినిమా చూసామండి, మొత్తం చూసాం సినిమా. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసేది, ఎవరు గురించి చెప్పాలి? ఓకే, ఫస్ట్ ఆ పాప అయితే రవితేజ గారి కూతురు చాలా బాగా చేసిందండి. చాలా బాగా చేసింది. అంటే ఒక తండ్రికి ఒక కూతురికి ఎమోషను ఎంత కనెక్టివిటీ ఉంటుందంటే అంత కనెక్టివిటీ ఉంటుంది. చాలా బాగుంది. అంటే తను వయసుకి మించిన యాక్టింగ్ చేసిందండి. అలాగే రవితేజ గారు వాళ్ళ వైఫ్, తనకు కూడా మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. అంటే రియల్గా ఒక భార్య ఎలా చేస్తుందో అలాగే చేసిందండి. ఓకే, మంచి యాక్టర్ని సెలెక్ట్ చేశారు, మంచిగా చేసింది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా వస్తే సాయి కుమార్ గారు గురుస్వామి లాగా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సాయి కుమార్ గురించి నేను చెప్పేంత వారిని కాదు, కానీ చాలా బాగా చేసినారు. ఆయన సినిమాలు చూస్తే పోలీస్ స్టోరీ అవన్నీ చూస్తే చాలా బాగుంటాయి. సో చాలా బాగా చేశారు. అలాగే లొకేషన్ అండి, చాలా బాగుంది లొకేషన్. అంటే ఏదో పెద్ద ఆర్భాటంగా సెట్లు వేసుకొని అది ఇది నాకేం కనిపించలేదండి. ఈ సినిమాలో సెట్ అనేది నాకు ఏది కనిపించలేదు. అంత బాగుంది. అంటే ఆ డ్యాము, వాటరు, చుట్టూ ఫారెస్టు, ఆ ఊరు వాతావరణము, ఇతను చూస్తే ఆటో డ్రైవరు, ఆ పొలాలు. అంటే ఇతను వచ్చేసి అట్టిపండు తోట ఉంటుంది. ఆ తోటలో కాయల్ని కట్ చేసుకుని బజార్కి తీసుకెళ్ళి అమ్ముకొని వస్తూ ఉంటాడు. సో అలాంటి మనిషి. సో అక్కడ స్కూలు, ఆ టీచర్కి చేసింది ఎవరో ఒక అమ్మాయి చేసింది టీచర్గా, చాలా బాగా చేసింది. అంటే ఈ సినిమాలో ఎలా ఉందంటే ఒక మిస్టరీ ఉందండి, ఒక మిస్టరీ ఉంది. పిల్లలు ఊళ్ళల్లో చదువులు స్కూళ్ళ దగ్గర ఉండవు, కాలేజీల దగ్గర ఉండవు, దూరం పోయి రావాలి. పోయిన వాళ్ళు ఎలా వస్తారు ఏంటి అదొక భయము. కొంతమంది ఉంటారు, ఎలా అంటే అలా ఉంటారు. అమ్మాయిలు కదా పాపం, అమ్మాయిల్ని ఇలా చేస్తే ఎట్లా, మన చెల్లెల్లో, మన అక్క, మా తల్లి వాళ్ళు వేరే వాళ్ళు ఏమన్నా టచ్ చేస్తే బాగుంటుందా, కరెక్ట్ కాదు కదా అనుకునేసి కొంతమంది ఉండరు అలా. అంటే ఈ సినిమాలో అలాగే చూపించారు. కొంతమంది రియల్ లైఫ్లో కూడా అట్లే ఉంటారు. కొంతమంది అమ్మాయిల్ని గేలి చేయడము, వేరేలా చూడడము, ఇవన్నీ ఉంటాయి సినిమాలో. సో రియల్ లైఫ్లో కూడా ఉంటాయి. అంటే ఈ సినిమాలో నేను ట్రైలర్లో కూడా చెప్పినానండి, అమ్మాయి ఏది చూస్తే అది వాళ్ళ ఫాదర్ కాడ అలాగే చెప్తుందనమాట. ఇంట్లో, ఊరు అవతల, సిటీలో తను ఎక్కడికి పోయి వస్తుందో ఈవినింగ్ అంతా వాళ్ళ ఫాదర్కి చెప్పేయాలి. సో అలాంటి ఒక విషయము తను చూసుంటుంది, అది చెప్పాలనేసి ఎంతో ట్రై చేస్తుంది. సో అదే ఈ సినిమాలో ట్విస్ట్. అంటే రవితేజ గారి గురించి చెప్పాలండి, చాలా బాగా చేశారు. అంటే మాస్ మహారాజా, ఇంకా ఏదో కామెడీ అలా లేదండి ఈ సినిమాలో. 41 days వాళ్ళ కూతురు కోసము మాలేసుకొని తను ఎలా అంటే ఎక్కువ డ్రింక్స్ చేస్తాడు కాబట్టి అలాంటి మనిషి వాళ్ళ కూతురు కోసం, కేవలం వాళ్ళ కూతురు కోసమే తను మాలేసుకొని 41 days ఏ టచ్ చేయడు.
సో అలాంటి కూతురికి ఒక ప్రాబ్లం అంటే తనకి ఎంత అంటే అంత ప్రేమిస్తాడు కూతుర్ని. అలాంటిది ఒక కూతురికి ప్రాబ్లం అంటే ఇంకెలా రియాక్ట్ అవుతాడో చూడండి. అక్కడ స్టార్టింగ్లో చూసినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది, కొంతమంది చచ్చిపోతారు స్కూల్లో, ఒక అమ్మాయి అయితే ఊరేసుకుంటుంది, ఇంకొక అమ్మాయి అయితే చనిపోతుంది. ఎలా రా ఇది ఏం జరుగుతుంది అనేసి ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు చూసారంటే అన్ఎక్స్పెక్టెడ్ అండి. మీరు అనుకోరు ఈ మనిషి ఇట్లా చేస్తుంటాడు, ఆ మనిషి అట్లా చేస్తుంటాడు అని తెలీదు. స్టోరీ పోను ఇంటర్వెల్ అయినా కూడా మీకు తెలీదు అతను ఉండొచ్చా, వీళ్ళు ఉండొచ్చా, వాళ్ళు ఉండొచ్చా అనేసి. అంటే అలా చూపించారు. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. రియల్ లొకేషన్ అండి. రియల్ లొకేషన్లో చాలా అద్భుతంగా ఎత్తిండ్రు. సో ఏదో ఒక మలయాళం సినిమాలో చూసినట్టుగా అనిపించింది నాకు. యాక్చువల్గా రియల్ లొకేషన్లో మన వాళ్ళు ఎత్తితే చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సెట్టే అండి, రియలే. కొంచెం కష్టం అవ్వచ్చు కానీ రియల్ లొకేషన్ లాగా రాదు. సో ఈ స్టోరీలోకి వెళ్తే, స్పాయిలర్ చెప్పట్లేదండి నేను, ఈ స్టోరీలోకి వెళ్తే ఒక్కొక్క టైంకి ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే కొన్ని సస్పెన్స్ క్రియేట్ చేసుకుంటూ పోతుంటారు. ఒక పక్క కూతురు ఫాదర్ది బాండింగ్ ఉంటుంది, తల్లి కూతురు బాండింగ్ ఉంటుంది. ఒకలాగా అయ్యప్ప మాల వేసుకుంటుంటాడు, దీక్షలో ఉంటారు. ఒక మాదిరి చాలా బాగుంటుంది. ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే నాకు తెలియనే లేదు ఇందులో ఏమో పెద్ద డ్యాన్స్లు గీన్స్లు అంతా ఏం లేదు, సింపుల్గా డ్యాన్స్లు వేశారు. చాలా బాగుంది అయ్యప్ప స్వామి డ్యాన్స్ అయితే. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది, చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగుంది. ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఎవరి గురించి అంటే రవితేజ గారి గురించి. రవితేజ గారు చెప్పాలంటే ఇలాంటి సినిమాలు కూడా చేయాలండి. మాస్ మహారాజా కామెడీ అంతా ఓకే, బట్ ఇలాంటి ఒక్కొక్కసారి ఇలా బయటకు వచ్చి కూడా చేయాలండి. తను చాలా బాగా చేశాడు. ఒక సీన్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఇంటర్వెల్ దగ్గర అనుకుంటాను. ఆ సీను చాలా ఎమోషనల్గా ఉంటుంది. వాళ్ళ కూతురుతో ఒక సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. క్లైమాక్స్ చాలా ట్విస్ట్ అండి, చాలా ట్విస్ట్. అంటే మీరు అనుకోరు ఇలా ఉంటుంది క్లైమాక్స్ అని. క్లైమాక్స్ మాత్రం అద్భుతం. అంటే ఒక 45 మినిట్స్ నుంచి సినిమా క్లైమాక్స్ వరకు చాలా బాగా తీసుకున్నారంటే, అంటే చాలా ఎమోషనల్గా. అది ఎలా చెప్పేది, నా గొంతే ఒకలాగా అయిపోయిందండి. అది చూసి గొంతులో తేమ లేదంటారు కదా, అలా అయిపోయింది నా గొంతు కూడా. సో మొత్తం ఫ్యామిలీ పోయాము. మా వైఫ్ అయితే క్లైమాక్స్ చూస్తూ ఏడుస్తూనే ఉంది. అంత ఎమోషనల్ అయిపోయింది తను, చాలా ఎమోషనల్ అయిపోయింది. అంటే చాలా కనెక్ట్ అయిపోతారు. అంటే పిల్లల్ని జాగ్రత్త చెప్పి పంపాలా, ఎలా పెంచాలి, ఏంటి, ఎలా ఉంది సొసైటీ చూస్తే అలా ఉందండి. అందువలన చాలా అంటే చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఎందుకురా ఈ సీన్, ఇది అక్కర్లేదు కదరా అనేటట్టు లేదండి. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే కొన్ని మీకు ఎలా అయిపోతుందంటే మధ్యలో సాంగ్స్ ఏమైనా పెడితే ఈ సాంగ్స్ ఉంది అందువలన అలా ఉంది ఇలా ఉంది అనుకోవచ్చు. ఆ సినిమాలోకే ఉంది ఆ సాంగ్ కూడా. ఆ సినిమా ఎలా ఉందంటే ఆ సీన్స్ కూడా సినిమాలోనే, ఆ సాంగ్లోనే ఆ సీన్స్ అన్నీ చూపించుకొని పోతారు. ఆ సాంగ్స్ కూడా మనకు బోర్ కొట్టదు. చాలా అద్భుతంగా ఎత్తారు. అంటే చాలా కష్టపడ్డారు. ఏమంటే ఒక సాంగ్లో డ్యాన్స్ ఆడడం వేరు, ఆ సాంగ్లో మొత్తం సీన్స్ అంతా చెప్పుకొని పోవడం వేరు. చాలా బాగుందండి. ఇంకేమైనా మర్చిపోయానా? లేదండి, బెంగళూరులో మేము చూసింది. సో థియేటర్ ఫుల్ అండి, థియేటర్ ఫుల్. మాకే టికెట్లు చాలా ఆల్మోస్ట్ ఫిల్ అయ్యే టైంకి దొరికింది. చాలా బాగుందండి, చాలా అంటే హార్ట్ టచింగ్ మూవీ. అంటే ఒక మాదిరి గుండె తడుక్కుపోద్ది వచ్చేటప్పుడు, ఆ ఫీల్తోనే వస్తారు. సో ఈ సినిమా చూసినాక కూతుర్ని ఎలా పెంచాలా అంటే, ఇది ఎలా చెప్పారంటే ఇలా పెంచాలి లేదా అలా పెంచాలి అనే దాంట్లో కొంచెము ఇదిగా ఉండాలి.
అయితే ఏదైనా ఉండి పేరెంట్స్తో చెప్పుకోవాలి. కూతుర్లు కొడుకులు ఎవరైనా పిల్లలు పేరెంట్స్తో ఓపెన్ చెప్పేటట్టు ఉండాలి. ఏ విషయమైనా పేరెంట్స్తో చెప్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారే కానీ మీకేం ప్రాబ్లం క్రియేట్ చేయరు. సరే ఏమైనా చెప్పుకోవాలి. పిల్లలు వచ్చి తల్లిదండ్రులతో చెప్పుకోవాలి. తల్లిదండ్రులు అందుకే ఉండేది, వాళ్ళు ప్రాణమైనా ఇచ్చి ఏమైనా ఒకటి చేస్తారు. అందువలన ఏ విషయం వచ్చినా పిల్లలతో చెప్పుకోవాలి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఆ పాప కూడా చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా చేసింది. ఇంకా స్కూల్ పిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఎవరండి వీళ్ళు కాదు వాళ్ళు కాదని కాదు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. సో చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. క్లైమాక్స్లో మొత్తం రివీల్ చేస్తారు, క్లైమాక్స్ కంటే కొంచెం ముందే రివీల్ చేస్తారు. కానీ చాలా బాగుందండి సినిమా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైము చాలా ఫీల్ గుడ్ మూవీ చూసామంటే, లవ్లో ఫీల్ గుడ్ మూవీ వేరు, యాక్షన్ అంటే అబ్బా యాక్షన్ ప్యాక్ అనుకుంటాం. ఇది ఎమోషనల్ అండి, చాలా ఎమోషనల్. అంటే అప్పుడప్పుడు అయ్యప్ప స్వామి కనిపిస్తుంటాడు. ఒక ఎలా చెప్పేది, మన కేరళలో దేవస్థానం ఉంది కదండి, శబరిమలై పోయించినట్టుందంటే ఆ వైబ్ ఉంటుంది. శబరిమలైకి పోయినట్టు ఆ స్వాములు వాళ్ళు శబరిమలైకి పోయేటప్పుడు ఆ బస్సులు, భజన్లు, ఫ్యామిలీ ఎమోషను, బాండింగు ఏది లేదండి. అంతా చాలా చాలా అద్భుతంగా ఉంది సినిమా. నాకైతే ఇంకా అవ్వలేదు, ఎమోషనల్ తట్టుకోలేకపోయాను. ఆ మిస్సెస్ అయితే ఏడుస్తూనే ఉంది. చాలా బాగుందండి. సో దయచేసి అందరూ ప్రతి ఒక్కరు, కొడుకున్నా కూడా పర్లేదండి, కొడుకు కూతురు ఎవరున్నా పర్లేదు. సో కూతురికనే కాదు, ఇది కొడుకైనా కూడా ఇది అప్లై అవ్వద్ది. సో దయచేసి మీరు వెళ్ళి థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.